స్వాగతం సుస్వాగతం. భక్తమూర్తి కవివర్య స్వాగతం సుస్వాగతం. మానసిక ధైర్యస్థైర్యాలతో అసమాన చాతుర్య ప్రజ్ఞాశీలి అయిన మహామంత్రి తిమ్మరుసు గారు తాతాచార్య సమేతంగా రాయల వారు ఏం చేస్తున్నారు? ఆస్థాన కవి పండితులకు నా ప్రణామములు. విజయనగర సామ్రాజ్యపుర ప్రముఖులకు నా అభివాదములు. ఆశీనులైన మన సంస్కృతి లలిత కళల పరిరక్షణలో భాగంగా ఈ సభ ప్రారంభానికి ముందు మన ఆస్థాన రాజులందరికీ అక్షర నాట్యాన్ని కనులారా తిలకిద్దాం. అందరూ కూర్చోండి.
చెప్పాలనుకుంటున్నాను. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు నా కలలో కనబడి ఇలా అన్నాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏల తెలుగు అన్న పుండ తెలుగు కండ ఎల్లను గొలువ నెలుగనే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. నా కళలో పడి ఆయనకు ఒక కావ్యాన్ని అంకితం చేయనున్నాను. ఆయన ఆజ్ఞానుసారం నేను తెలుగులో ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని విరచించి ఆయనకు అంకితం ఇవ్వాలనుకున్నాను. సంస్కృత భాషలో ఉద్దండులైన పండితులు ఈ భువన విజయ ఆస్థానంలో ఉండటం మాకు పూర్వజన్మ సుకృతంగా వేరొకటి కాదు. సరస్వతీ పుత్రులకు మా అభిమానం. ఎవరు ఆ ధర్మకంఠం రోగించినది? ఎవరికి ఆ ధర్మహాని జరిగినది? ప్రవేశపెట్టండి. నేను విజయనగరవాసిని ప్రభు, న్యాయం కోరి వచ్చాను. ఏమిటి మీకు జరిగిన అన్యాయం? చిత్తగించండి ప్రభు. మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం మా తగిన న్యాయం చేయండి ప్రభు. మరణ శాసనం ప్రకారం ఆస్తిని పంచుకోవాల్సింది పోయి న్యాయం చేయవలసిందని అభివృస్తామేమిటి? ధర్మప్రభులు మన్నించాలి. మా తండ్రి గారి ఆస్తి 17 ఏనుగులు. అందులో సగ భాగం రెండో భాగం మూడో వాడు, తర్వాత భాగంలో మూడో భాగం చివరి వాడు. ఈ భాగాలు పంచలేక మీ భక్తులు మా ఏనుగులను మీ గజసాగం తోలినారు. మా ఏనుగులను మాకు బట్టి న్యాయం చేయండి ప్రభు. మా పాలనలో ఎవరికి హాని జరగదు. ఈ సమస్యపై ధర్మాధీశుల అభిప్రాయం? ప్రభు, ఎలా భావించినా జంతు హింస చేయకుండా భాగాలు పంచలేం ప్రభు. మరణించిన వాడు వదిలేని వాడు కాదు ప్రభు. అచంచల రాజభక్తుడు. ఆ ఏనుగులు తమకు చెందాలనే మరణ శాసనం రాయించాడు. కాబట్టి ఆ ఏనుగుని మీరు స్వీకరించడమే న్యాయం. పరమ అన్యాయం. సత్యం దయా ధర్మాల కాలవారమైన శ్రీ కృష్ణదేవరాయల కొలువులో ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు ప్రభు. తండ్రి ఇష్ట ప్రకారం ఆస్తి పంచుకోలేక ప్రజల సొమ్ము అపవాదు రాకూడదు ప్రభు. ఎవరది? నేను ప్రభు. విజయనగర వాసుడా? నేను కృష్ణాదేవవాసిని. మాది తెలుగు. గార్లపాటి రామకృష్ణ గారి కుమారులను. రామకృష్ణుడు నా నామధేయుడు. ఈ సమస్యను నువ్వు పరిష్కరించగలవా? ప్రభువులను అనుమతిస్తే పరిష్కరించగలరు. అలాగే నాయన, ఎవరక్కడ? ఏనుగు బొమ్మని తెప్పించండి. రాయవారి భద్రగజం కూడా ఒకటి ఇప్పించండి. ఇవి పంచవలసిన 17 ఏనుగులు. ఇది రాయలవారి భద్రగజం. ఇది వరసి కాదు 18. పెద్దవాడికి సగభాగం అంటే 9. రెండో వాడికి 3 అంటే 6. మిగిలిన వాడికి 3 భాగం అంటే 2. మిగిలినది రాయల. ఇది వారిదే. అద్భుతం. మీ తీర్పు చరిత్రాత్మకం. సెలవించండి ప్రభు. వెళ్ళవస్తాం. అలా రామకృష్ణ, మీరు సభను అలంకరించి మాకు ఆనందాన్ని చేకూర్చారు. చిత్త ప్రభు. నరసింహ కృష్ణ కరమరుగు కీర్తి వలయు కరిభిత్ కిరికిరి భిత్ కరిభిత్ కిరికిరి భిత్తురంగ కమనీయం వై. అలా రామకృష్ణ, మీరు కవిగూడానా? మీరు మాకు ఇంకా ఆంతరంగి ఆశీర్వదండి. ఇక కవిత కోసం ప్రారంభిద్దాం. ముఖ తిమ్మన
గారు ఏది మీ పారిజాత పౌర్ణమి నుండి ఒక పద్యాన్ని వినిపించండి. చిత్తం ప్రభు. దూజటి గారు మీరు శ్రీకాళహస్తీశ్వర శతకములు ఎవరికి అర్థం రాస్తారు వివరించండి. ఈ శుభకార్య రత్నమునకి సునదీసు చేసిన మహాదేశిక సార్వభౌముడు మదీంద్ర మదంబు వహించి దూజటి నీ శివభక్తి కావ్య శతవింకణ నవ్యతముంద నవ్య భాషాయ సదా నిగుంబన దశస్థితి నొప్పుదలింపజెప్పుమా. స్తుతిమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కులకి నగల్గెను అతులిత మాధురి మహిమా. భువనైక మోహనోత్కట సుకుమార వార వనిత జనత ఘనతాపహారి చందన మధురాధరోదిత సుధార సధార లగ్రోరుటంజుమే. అవునా తాతయ్య? అవునేమో మనవడా. భట్టమూర్తి గారు ఏది ఒక పద్యాన్ని వినిపిస్తారా? చిత్తం ప్రభు. సాహితీ మూర్తులారా నవచరిత్ర ప్రబంధం నుండి వసంత ఋతువు పద్యం వసంత ఋతువులోని పద్యం వినిపిస్తున్నాను. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాంబికా భంగతో ప్రసంగం అలగాని నవిలోల ధనకాస వరసాలు మనసాదర సుకార పన విశాలం అలిని గరుదని కమలిని కృతముని కమలిని సువిధ మోక కులవధూవం అతికాంత సడకాంత రతికాంత రణికాంత లతికాంత రణకాంత సుతనుకాంతం అకృతగామోద కులవగా వికలవ కులము కుల సకల వనాంత ప్రమోద చలిత కలిత బలకంఠ కులకంఠ కాకలిని భాసురము వాచు మధుమాస భాసరంపు మధుమాస భాసరంపు మధుమాస భాసరంపు. జయోస్తు ఆంధ్రకోట జయోస్తు. నేను జగద్విఖ్యాతి కాసిన వ్యాకరణ పండితుడిని. నన్ను నందకభట్టు అంటారు. నేను చూడండి లేదు దేవుణ్ణి తప్ప, వినంది లేదు గాంధర్వ గానం తప్ప. త్రాగనిది లేదు విషం తప్ప, చెయ్యనిది లేదు హత్య తప్ప. గొప్పలాంటి విషయానికి రండి. ప్రభు, నేను కొండవీటి అరివేవారెడ్డి మీద ఒక పద్యం రాశాను. దానికి ఇప్పటి వరకు ఎవ్వరూ అర్థం చెప్పలేకపోయారు. మీ అష్టదిగ్గజాల పాండిత్యం విని నాతో పాండిత్య చర్చ జరపడానికి మీలో ఎవరైనా సమబుద్ధిలో ఉన్నా ఉంటే వారిని వాదనలో ఓడించి మారువాయగొట్టి పంపించడానికి లేదా కనీసం ఈ పద్యానికి అర్థం తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరూ అర్థం చెప్పలేని ఆ పద్యం ఏమిటో సెలవే. రాజనందన రాజ రాజత్పతులు సాటి తలపనన్నయ వేమధరణి పతికి భవభాభోగ సత్కళా భావములను భావ భవ భోగ సత్కళా భావములను
విఖ్యాతి కవి ఏదో ఆలోచన పడుతున్నారు. ఏమీ లేదు ప్రభు, ఈ రాజ్యంలో నీళ్లు కాస్త కొత్త చేశాయి. కడుపులో ఏదోలా ఉంది. బయటికి వెళ్ళి వస్తాను, తమరు సెలవిస్తే. వెళ్ళిరండి. భలా రామకృష్ణ, నీ కత్తికి రెండు వైపులా పదులు. నీ బుద్ధి కుశలతకు వచ్చారు, అందుకోండి ఈ బహుమానం. పింగళి సూర్యన గారు ఒక పద్యాన్ని వినిపిస్తారా? చిత్తం ప్రభు. మీ కళాపూర్ణోదయాలది ఒక పద్యాన్ని అంచని సూర్యం గారు. చిత్తం ప్రభు. ఎంత పాండిత్య ప్రకాశ ప్రదర్శించారు మహాకవి, మీకు అభిమానము. రామభద్ర కవి ఒక పద్యాన్ని వినిపిస్తారా? చిలుకు పూసలను నచ్చిన చిత్తరపు దండ, దండాలగల వేర్పు తపసి కొండ, కొండాలకు చిక్కులు పెట్టు జడదారి, దారి తప్పక గట్టు చీరుటలు, అనుగుడింటికి వెన్న నిలుపు తెచ్చిన చెట్టు, ఈ పద్యంలో నాయనవారి దృష్టిని ముత్యాల పేరుతోనూ శివుని కొండైన కైలాసముతోనూ నారదుడు, వజ్రాయుధము, పారిజాతము, చంద్రుడు, బలరాముడు, కుబేరుని నేస్తమైన శివుడు, కుమారస్వామి, పాల సముద్రము, అమృతము అనే వాటితో పోల్చాను. ఎంత అద్భుతంగా చెప్పారు రామభద్ర కవి. మహాద్భాగ్యం, మీకు అభినందనలు. మల్లన్న గారు, మీరు రాసిన రాజశేఖర చరిత్ర నుంచి ఒక పద్యాన్ని వినిపిస్తారా? చిత్తం ప్రభు. కొలువుపైన పడు కొదమ చంద్రుని తోడ, కస్తూరికా తిలకము తోడ, సీమంత విరచిత సింధూర రుచి తోడ, హృదము తెయగుచే సుఖ తోడ, తలతలమను గంధ తాతంకముల తోడ, రమణీయ నాగహారముల తోడ, ముద్దు మోములే గల్గల్లను, ముద్దు మోములే గల్గల్లను, రత్న కంకణంబుల తోడ, జిలుగైన చెంగారి వలువ తోడ, ముద్దు మోములే నవ్వు మొలక తోడ, నవ్వు మలక తోడ, చల్ల చూపు
మహారాజా ఎవరో సహస్ర గంట కవ్యట తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రవేశపెట్టండి. ప్రభు నన్ను సహస్ర గంట కవి అంటారు. ఎత్తిన గంట ఆపకుండా ఎంత క్లిష్టమైన సమస్యమైన రాస్తాను. ఎదుటి వారి తప్పులు ఇస్తాను. పరీక్ష చేసి విజయపత్రం ఇప్పించండి. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు తొందర? విజయపత్రం ఉండాలంటే ముందు పరీక్ష జరగాలిగా. తమరు ముందు కంఠం పడతారా లేదా తప్పులు పడతారా? ముందు గంటమే పడతాను. చెప్పండి పద్యం. పెద్దన్న గారు సగలి వ్రాసాను. తప్పులు జరుగుంటే తెలుపగలరు. అయ్యా, తమరికి అందులోనే విజయపత్రం ఉండదు. మరో సాయిదా ఉంటే ప్రయత్నించవచ్చు. ఏది వ్రాయండి. పువ్వట బాబా, మళ్ళీ పువ్వట బాబా, తలపై పువ్వట జాబిల్లి, వల్లబూదట చేసే పువ్వట, చూడగలుగు వారు కవ్వట, అడయంగ గట్టి హరుణకు జయ జయ. ఏది వ్రాసారా? చూపండి. ఏది మరి చెప్పండి. చెప్పిన పద్యం రాయలేని వాడివి పెద్దన్న కవిత్వంలో తప్పులు పడతాయని తప్పులు తెలియని వాడిని తప్పులని దిగ్గతనాల సభాంతరంబునన్ పలుకగరాలు రోరి పలుమారు పిశాచక పాడే కట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమరంగము పెద్దలైన వారల నిరసింతుగా ప్రగడరా నరస విరస తుస బృస. క్షమించండి మహారాజా, అహంకారంతో ఏదైనా వ్రాయగలనని పొరపడ్డాను. మన్నించండి ప్రభు. తప్పు తెలుసుకున్నారు కనుక క్షమాపణలు. పాపం ఆశపడి వచ్చినట్టున్నారు. వారికి జీవితం